నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉన్నాము మనతో పాటు ది బ్యూటిఫుల్ నవీన గారు ఉన్నారు హలో నవీన గారు హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నవీన గారు ఎప్పటి నుంచో చూస్తున్నాను మీరు కూడా భలే క్యూట్ గా ఉంటారండి నవీన గారు దగ్గర దగ్గర నాకు తెలిసే మీరు 10 ఏళ్ల నుంచి ఉన్నారు ఇక్కడ అంతకు ముందు ఎన్ని ఇయర్స్ నుంచి మొత్తం కలిపి 15 to 18 years అవుతుంది 1996 లో అలా వచ్చాను నేను చిన్న ఏజ్ లో వచ్చేసారు మీరు ఇండస్ట్రీకి కదా ఎందుకు నవీన గారు బిగినింగ్ నుంచి మదర్ క్యారెక్టర్స్ చేస్తారు నాకు ఇష్టం అమ్మ అన్న పదం అమ్మ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు అవునా ఓకే అందుకని అదొకటి ఇష్టము అండ్ అలాగే లైఫ్ లాంగ్ మనం నిలబడిపోతాం అమ్మ క్యారెక్టర్స్ లో అయితే కనుక అంటే ఎలాంటి చేంజెస్ ఉండదు కొన్ని ఆల్రౌండర్ ఎప్పుడైతే అమ్మ క్యారెక్టర్స్ చేస్తూ మళ్ళీ ఆల్రౌండర్ క్యారెక్టర్ అన్ని కామెడీ విలన్ అన్ని అందులోనే చాలా మందికి ఉన్న డౌట్ మీరు తెలుగు అమ్మాయా కన్నడ అమ్మాయా అని చెప్పేసి నేను నాకైతే అచ్చమైన తెలుగు అమ్మాయిలానే ఉన్నారు తెలుగు అమ్మాయి అచ్చమైన తెలుగు అమ్మాయి కన్నడ అయితే కాదు ఓకే ప్రతి సీరియల్లో ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో ఒక్కొక్క వేరియేషన్ ఒక దాంట్లోనేమో కామెడీ విలన్ ఒక దాంట్లోనేమో ఇన్నోసెంట్ మదర్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో చూస్తే ఇన్నోసెంట్ మదర్ నాకు తెలిసి #1 కోడలు వదినమ్మ అండ్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబం కానివ్వండి కొత్తగా రెక్కలు వచ్చిన ఊహలు గుసగుసలాడే అన్ని హిట్ సీరియల్స్ లో మీరు ఉంటారు డెఫినెట్ గా అండ్ జీ తెలుగులో మీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ రాసి ఉంచుతారా ఏంటి ఎప్పుడు ప్రతి మాక్సిమం సీరియల్స్ లో అది చెప్పలేను కానీ నాకు జీ తెలుగు మంచి లైఫ్ ఇచ్చారండి నాకు ఓకే నిజంగా చెప్పాలంటే నాకు ఒక మదర్ ల్యాండ్ లాగా అనమాట నాకు జీ తెలుగు ఎందుకంటే ఇంతకు ముందు నేను ఈటీవీలో కూడా చేశాను అది కూడా చాలా మంచి హిట్ సీరియల్ చేశాను నేను అది కూడా ఈటీవీలో ఆడపిల్ల సీరియల్ తో చేశాను అది చాలా మందికి తెలుసు ప్రతిమ క్యారెక్టర్ అది కూడా చాలా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లాగానే నన్ను చూసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా నాకు అది కూడా ఒక అమ్మ లాంటిది అనమాట నాకు జీ తెలుగులో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులు ఈటీవీ నుంచే వస్తారు లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు జీ తెలుగు ఈటీవీ జీ తెలుగు ఈటీవీ అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటారు అండ్ ఇప్పుడు కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ రీసెంట్ గా నేను అందులో మీరు డిఫరెంట్ క్యారెక్టర్ కదా విలన్ కామెడీ విలన్ రెండు ఉంటాయి విలన్ గా మిమ్మల్ని తిట్టుకోవాలా మీరు కామెడీ చేస్తున్నారని మేము నవ్వుకోవాలా అంటే రెండు తిట్టుకొని నవ్వుకోవాలి అంతే అంటే మీరు వస్తేనేమో మిమ్మల్ని చూస్తే కోపం వచ్చే క్యారెక్టర్ మీరు రాకపోతే మాకు బోర్ కొట్టే క్యారెక్టర్ అవును రెండు రకాలుగా అవును అంటే ఇంట్లో ఉండాలి కదా నవరసాలన్నీ ఉంటేనే బాగుంటుంది అంటే మిమ్మల్ని విలన్ అనే కంటే కూడా ఒక ఫ్యామిలీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అలాంటి క్యారెక్టర్ అని కూడా అనుకోవచ్చు మీది కదా ప్రతి ఇంట్లో ఉంటది నా లాంటి క్యారెక్టర్ మీలాంటి క్యారెక్టర్ కానీ కొన్ని సీరియల్స్ లో మీ ప్రెసెన్స్ కంపల్సరీ ఉంటుంది కాకపోతే మీ డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి దానికి రీజన్ ఏంటి డైలాగ్స్ అంటే ఒక సీన్స్ కి తగ్గట్టు ఉంటాయి అనమాట ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్కరు హైలైట్ అవుతూ ఉంటారు అలా నా సీన్కి ఎంత అవసరమో నా కొడుకుతో ఉన్న సీన్స్ అన్ని నా హస్బెండ్తో ఉన్న సీన్ నాకు ఆనందతో ఉన్న సీన్స్ అలాంటి ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు పాజిటివ్ అంటే దాదాపు చాలా తక్కువ ఉంటాయి ఓన్లీ మనం చాలా అమాయకంగా ఉండే నటించాలి పాజిటివ్ అంటే అదే విలన్ కామెడీ అనుకోండి ఇంకా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అంటే నవ్వించాలి కదా అంతే మనం నవ్వకూడదు ఎదుటి వాళ్ళని నవ్వించాలి కాబట్టి ఇంట్లో కూడా చూడండి ఎంత సైలెంట్ గా ఉంటారో మదర్స్ వాళ్ళకి నో డైలాగ్స్ అమ్మ టీ అంటే తెస్తున్నా అంతే ఉంటది అవునా కదా అంతే అందుకని పాజిటివ్ క్యారెక్టర్స్ కి చాలా తక్కువ ఉంటాయి డైలాగ్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళకి సూపర్ అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్ అంటే మీరు జీ తెలుగుతో మీకున్న అసోసియేషన్ చిన్నది కాదు చాలా ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు అండ్ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పుడు ఉంటుంది నాకు ఉమ్మడి కుటుంబం ఉంటుంది జీ తెలుగులో ఊహలు గుసగుసలాడికి 3 years నేను 3 awards ఇచ్చారు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా కష్టానికి ఫలితం నాకు దక్కింది అనేది ఒక ఆనందం వచ్చింది అనమాట నాకు జీ కుటుంబం అవార్డ్స్ లో ఎస్పెషల్లీ ఎవ్రీ ఇయర్ ఈ రీసెంట్ టైమ్స్ లో మేము చూస్తే ఎప్పుడు చూసినా మీరు ఒక అవార్డు పట్టుకొని అయితే వెళ్తూ ఉంటారు ఎన్నో రివార్డ్స్ మీ దగ్గర చాలా తీసుకున్నా చాలానే వచ్చాయి అండ్ ఇప్పుడు ఛానల్ ద్వారా ఈ సీరియల్ ద్వారా అనేది నాకు ఫస్ట్ అవార్డు అది సీరియల్స్ లో కామెడీ విలన్ గా తీసుకున్నాను జీ తెలుగుకి చాలా రుణపడి ఉంటాను నేనైతే అంటే కామెడీ విలన్ అనేది చాలా పెద్ద క్యారెక్టర్ అండి చాలా పెద్ద క్యారెక్టర్ అలాంటి చాలా చాలా అంటే ఆ టెన్షన్ ఆ చేయడం పరిగెత్తడం దాంట్లో ఉండే ఆ సంతోషం కూడా అలాగే ఉంటుంది అనమాట మనం చేస్తాం నేను చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగా అనిపించింది నాకు అలా అని చెప్పేసి ఇందులో చేస్తున్నాను పాజిటివ్ కదా కొంచెం డైలాగ్స్ తక్కువ ఉంటాయి అలా ఏం లేదు నాకు అలాగే టకాఫర్గానే ఉంటుంది క్యారెక్టర్ ప్రతి చోట కూడా కానీ ఎంతో మంది ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు లైక్ అంటే మదర్ క్యారెక్టర్ చేసిన
అత్త క్యారెక్టర్ చేసిన ఎంతో మంది ఆర్టిస్టులు మీ దగ్గర, లైక్ అంటే ప్రతి హిట్ సీరియల్లో మీరు మాక్సిమం నవీన గారి ప్రెసెన్స్ ఉంటుంది. లేకపోతే నవీన గారిని పెట్టుకుంటే ఈ సీరియల్ హిట్ అవుతుంది అనుకుంటున్నారో ఏమో, అయితే తెలియదు, సెంటిమెంట్ గా ఫీల్ అయి పెట్టుకుంటున్నారేమో అని కూడా అనుకోవచ్చు మేము. మీకంటూ ఒక క్యారెక్టర్. సో ఎంతమంది ఆర్టిస్టులు మీ కళ్ళ ముందు వచ్చారు, వెళ్ళారు, అసలు కొంతమంది కనుమరుగైపోయారు, అయినా కానీ మీరు సక్సెస్ఫుల్ గా అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూస్ గా ఎవ్రీ డే జీ తెలుగులో ఏదో ఒక క్యారెక్టర్ కనబడుతుంటారు. ఈ సీరియల్ అయిపోతుంది అనగానే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సైన్ చేసేసి ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా ఎంత టాలెంటెడ్ అయినా కానీ అదృష్టం కూడా ఉండాలి అని చెప్పేసి ఇండస్ట్రీలో నమ్ముతూ ఉంటారు. అదృష్టమే కాదండి, మన కష్టం కూడా ఉంటుంది. ఆ కష్టానికి ఫలితం కంపల్సరీగా మన జీ తెలుగు వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి దానికి కంటిన్యూటీ ఉంటుంది కానీ మనకి. అండ్ అలాగే మనం ఏంటంటే మనం ఒక క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ని మా గ్రిప్లోకి పెట్టేసుకుంటాను నేనైతే స్పెషల్. నా క్యారెక్టర్ ఇది, ఆ క్యారెక్టర్ని నేను తీసేసుకోవాలి, ఈ క్యారెక్టర్ ఇలా పబ్లిక్లోకి ఇంకా అదే మాట్లాడుకోవాలి అనేది నేను దాంట్లోకి తీసుకెళ్ళిపోతుంటాను ఒక క్యారెక్టర్లోకి. అందుకని నాకు ఒక సబ్జెక్ట్ అయిపోగానే ఇంకొకటి రెడీగా ఉంటుంది అనమాట. సూపర్. అండ్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ మిగతా సీరియల్స్ చాలానే చేస్తున్నారు, ప్రతి సీరియల్ ఒక ప్రత్యేకమే మీకు. కాకపోతే మనం ఈరోజు ఉమ్మడి కుటుంబం సెట్లో ఉన్నాం కాబట్టి మిగతా సీరియల్స్కి ఈ సీరియల్కి ఉన్న తేడా ఏంటి? మిగతా సీరియల్స్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది, హీరోయిన్ ఫ్యామిలీ, హీరో ఫ్యామిలీ అని. ఇది ఏంటంటే ఉమ్మడి కుటుంబం అంటే పెద్దది, మా ఇల్లు మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద, ఎన్ని కుటుంబాలైనా సరే వచ్చి ఇంట్లో ఉండొచ్చు అనమాట, అంత పెద్ద కుటుంబం అనమాట మాది. అందుకని ఇది ఏంటంటే ఒక రిచ్నెస్ కావచ్చు, ఇంకా అందరు కలిసి ఒకే దగ్గర ఉండడం కావచ్చు, ప్రతిదీ కూడా ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఇది ఉమ్మడి కుటుంబం అనే కాన్సెప్ట్ డిఫరెంట్. ఇందులోనే అంటే ఇప్పుడు కనుమరుగైపోయినాయి ఉమ్మడి కుటుంబాలు, అందులో ఇప్పుడు ఉంటే ఎలా ఉంది, ఎక్కడున్నాయండి, ఇప్పుడు కూడా లేవు. ఈ కలియుగంలో అసలు ఉమ్మడి కుటుంబాలే లేవు, ఉన్నా చాలా రేర్. అండ్ వాళ్ళు ఒక్కొక్కరు అక్క చెల్లెలు కలిసి ఉన్నా కూడా కొట్లాడుకుంటున్నారు. అలాంటిది ఇందులో ప్రేమ అభిమానాలు ఎక్కువ చూపిస్తూ వచ్చే కోడళ్ళ ద్వారా వచ్చే కొట్లాటలు అవన్నీ దాంట్లో చూపిస్తున్నారు అనమాట. అందులో మీరు ఇందులో యాజ్ యూజువల్ చాలా ఇన్నోసెంట్ మదర్, మీరు చాలా హీరోకి పెద్దమ్మ క్యారెక్టర్ చేశారు. అండ్ మీ కొడుకు డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం అంతా, చాలా బాగుంటుంది. ఎక్కడ కొబ్బడాలి అక్కడ కొబ్బడతాను, ఎక్కడ మెల్ట్ అవ్వాలి అక్కడ మెల్ట్ అయిపోతుంటాను. సో రియల్లీ నవీన గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ అండి. మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో అంటే మీలాగా ఉండాలి, మీలాగా మాట్లాడాలి, అండ్ మీలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి అని చెప్పేసి ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అండ్ మీరు కూడా ముందు ముందు ఇలా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంతకు మించి ఇంకా ఎక్కువ బిజీ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.